హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మార్కెట్ నుంచి మట్టి పాత్ర అయితే తీసుకొచ్చాము. అన్నానికైనా కూరకైనా వండుకోవడానికి ఉపయోగపడుతుందని ఇలా దళసరిగా ఉన్న పాత్రను అయితే తెచ్చాము. ఇప్పుడు దీన్ని మార్కెట్ నుంచి తేగానే అలాగే అయితే వండుకోకూడదు, మట్టి వాసన అనేది వస్తుంది. చాలా రోజులు ఉండాలి అంటే మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి. ముందుగా అయితే ఇది మునిగేంత వరకు అయితే బకెట్లో వాటర్ అయితే పోసుకోవాలి. ఇది మొత్తం ఒక రోజు 24 hours అనేది నానాలండి. నానితే వాటర్ అన్నీ పీల్చుకొని మనకు ఎక్కువ రోజులు వండుకోవడానికైతే ఉపయోగపడుతుంది. చూడండి వాటర్ అనేది ఎలా పీల్చుకుంటుందో. వాటర్ అనేది ఈ విధంగా మొత్తం అయితే పీల్చుకుంటూ ఉంటుంది. అందుకని మనం 24 hours నానబెట్టి ఇంకా ఎక్కువనే నానబెట్టినా పర్లేదు. ఈ విధంగా అయితే మొత్తం వాటర్ అన్నీ పీల్చుకునే వరకు ఉంచుకొని తెల్లవారాక మరుసటి రోజైతే అందులో నుండి అయితే బయటికి తీసుకోవాలి. అప్పుడు వాటర్ అనేది పీల్చుకొని చాలా బాగా వాటర్ అనేది పీల్చుకొని గట్టిగా తయారవుతుంది. చూడండి 24 hours తర్వాత మార్నింగ్ చూసేసరికి వాటర్ అనేది పీల్చుకొని ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే వాటర్ నుంచి తీసేసుకొని వాటర్ మొత్తం పోయేలా ఒక క్లాత్తో అయితే మొత్తం అయితే తుడిచేసుకుందాము. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా మొత్తం అయితే తుడిచేసుకున్నాము. ఈ విధంగా తుడుచుకొని కొంచెం సేపు పక్కకు పెట్టామనుకోండి, మొత్తం అయితే ఇంకా ఆరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే ఆరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన నీళ్ళు అనేవి తీసుకొని ఇప్పుడు ఆ మట్టి పాత్రలో అయితే వేసుకుందాము. బియ్యం కడిగిన నీళ్ళని మట్టి పాత్రలో వేసుకొని మరిగించామనుకోండి, ఆ మట్టి వాసన అంతా పోయి మనకైతే మంచిగా రెడీ అవుతుంది. చూడండి, స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. స్టార్టింగ్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అయితే మరిగిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి దింపేయాలి. ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోయాయి. ఇవైతే తీసేసి వంపేసుకొని ఈ విధంగా అయితే కడిగేసుకుందాం. సబ్బులు అవన్నీ ఏమీ అయితే యూజ్ చేయకూడదండి. నార్మల్గా మనం వాటర్ వేసి కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కడుక్కోవాలి. ఈ విధంగా అయితే కడిగేసుకున్నాము. ఇప్పుడు వాటర్ అనేది వంపేసి చూడండి, మనకైతే ఇప్పుడు వండుకోవడానికి రెడీ అయినట్టు. ఇప్పుడైతే ముందుగా దీనికైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసామనుకోండి, ఇంకా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసేసి మళ్ళీ ఒక 12 hours వరకు ఉంచామనుకోండి, మనకు వండుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.